కొండా సుస్మిత వ్యాఖ్యలు బాధాకరమని వాటిని తీవ్రంగా పరిగణిస్తున్నామని పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. ప్రణాళిక సంఘం అధ్యక్షుడు చిన్నారెడ్డి సుస్మిత వ్యాఖ్యలపై ఆయన నిజామాబాద్లో స్పందించారు. పార్టీకి వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా క్రమశిక్షణ చర్యలు తప్పవని హెచ్చరించారు. తన కుమార్తె మాటలపై వివరణ ఇవ్వాలని మంత్రి కొండా సురేఖకు షోకాజ్ నోటీసులు జారీ చేసినట్లు వెల్లడించారు. మంత్రి సురేఖ వివరణ ఇచ్చాక తదుపరి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. ఎవరికి వారు ఎన్నికల్లో పోటీ చేస్తామని ప్రకటించడం సరైన పద్ధతి కాదన్నారు. ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి వ్యాఖ్యలపై ఆయనతో మాట్లాడడం జరిగిందని, అందరినీ సమన్వయం చేస్తామని పేర్కొన్నారు. 22A భూములపై బీఆర్ఎస్ అనవసర రాద్ధాంతం చేస్తోందని మహేష్ కుమార్ మండిపడ్డారు. కొండా సురేఖ గారు ఏళ్ల తరబడి రాజకీయాల్లో ఉన్నారు. వారంటే మా అందరూ కూడా గౌరవం. పార్టీ లైన్ దాటి కొండా సుస్మిత గారు మాట్లాడినట్టు వ్యవహారం చాలా బాధాకరం. దాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. కొండా సుస్మిత గారు కొండా సురేఖ కూతురు. సురేఖ గారు బాధ్యతమైనటువంటి మంత్రి పదవులు ఉన్నారు కాబట్టి వారికి నిన్న వివరణ కోరడం జరిగింది. సురేఖ గారు వివరణ ఇచ్చిన తర్వాత తదుపరి ఏం చేయాలో ఆలోచిస్తాం. అదేవిధంగా చిన్నారెడ్డి గారు కూడా చాలా సీనియర్ నాయకులు, మా అందరికి కూడా గౌరవప్రదమైన నాయకుడు. వారు ఎందుకు అలా మాట్లాడినారు, ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది, వాటి మీద కూడా వివరణ అడగడం జరిగింది. ఎవరైనా పార్టీ లైన్ దాటినప్పుడు పార్టీ నియమావళి ప్రకారము ఏ రకమైనటువంటి చర్యలు తీసుకోవాలో డిసిప్లినరీ కమిటీ చర్చించి చర్యలు తీసుకుంటారు.